పచ్చడి సిరీస్‌లో ఫిఫ్త్ వన్. ఈ పచ్చడైతే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీలో ఎంతమందికి ఈ పచ్చడి ఇష్టం? మీరు ఈ ప్రాసెస్‌లోనే చేసుకుంటారా? లేదా డిఫరెంట్‌గా చేస్తారా? నాకైతే కమెంట్స్‌లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనము ఒక పావు కేజీ దొండకాయలని మమ్మీ అయితే తీసేసుకున్నారండి. వాటిని నీట్‌గా శుభ్రం చేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకున్న దొండకాయల్ని మనము ఈ పచ్చడికి అసలు ఏది కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంగ్రీడియంట్స్ డైరెక్ట్‌గా పోపు పెట్టుకోవడమే. సో, కట్ చేసుకున్న దొండకాయలలో నానబెట్టుకున్న ఒక 2 రెబ్బల చింతపండు, అలాగే కారం, ఉప్పు ఇవన్నీ వేసుకొని మనం మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది అంతగా బావుండదు. ఆ దొండకాయ ముక్కలు మధ్య మధ్యలో అన్నం తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకనేసి మనమైతే కోర్స్‌గానే గ్రైండ్ చేసేసుకోవాలి. మెయిన్‌గా ఈ దొండకాయలో మన బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే వెయిట్ మేనేజ్‌మెంట్‌కి బాగా యూజ్ అవుతుంది. అండ్ దొండకాయ అయితే రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ, సి అండ్ బి కాంప్లెక్స్. సో, డెఫినెట్‌గా మీరు కూడా ఈ దొండకాయ పచ్చడిని ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే చెప్తే నేను ఖచ్చితంగా వాటిని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.